ఆచి చికెన్ మసాలా. టీవీకే పార్టీ చీఫ్ నటుడు విజయ్ నటి త్రిషపై తాను చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాయనార్ నాగేంద్రన్ క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించారు. అలా మాట్లాడి ఉండాల్సింది కాదని, పొరపాటు జరిగిందని, ఇంతటితో ఈ వివాదం ముగించాలని కోరారు. అసలు ఆయన ఏమన్నారంటే, పాపం విజయ్ కు రాజకీయాల్లో అనుభవం లేదు. ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలంటూ విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలు తమిళనాట పెద్ద దుమారానే రేపాయి. రాజకీయాలకు అతీతంగా అందరూ నాగేంద్రన్ వ్యాఖ్యలను ఖండించారు. తాజాగా వివాదంపై నటి త్రిష సైతం స్పందిస్తూ, నాకు రాజకీయాలతో సంబంధం లేదు, అనవసర వివాదాల్లో ఉన్నత స్థానంలో ఉన్న ఓ వ్యక్తి ఇలా మాట్లాడతారని ఊహించలేదు. పొలిటికల్ పార్టీల విషయంలో నేనెప్పుడు తటస్థంగానే ఉన్నారు. నటన ద్వారానే నేనేంటో నిరూపించుకోవాలని అనుకుంటున్నాను. మరోసారి ఇలా నాపై వ్యాఖ్యలు చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటా అని త్రిష హెచ్చరించారు. దీంతో నాగేంద్రన్ స్పందించి సారీ చెప్పారు. ఇంతటితో ఈ వివాదం ముగుస్తుందో లేదో చూడాలి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. ఎస్ రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ అనుష. తమిళనాట ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అక్కడ నేతల మాటలు హద్దులు మిడుతున్నాయని చెప్పవచ్చు. వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్న పరిస్థితి కనపడుతోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పవచ్చు. సో ఎవరైతే టీవీకే పార్టీ అధ్యక్షుడు నటుడు తలపతి విజయ్ ఉన్నాడో, విజయ్ ని అదే విధంగా హీరోయిన్ త్రిషను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో ఒక రకంగా ఎన్నికల వేళ రాజకీయంగా బీజేపీకి కొంత నష్టం చేకూర్చేదైనా, అదే సందర్భంలో మొత్తం ఎంటైల్ పొలిటికల్ పార్టీకి సంబంధించి మొత్తం రాజకీయ నేతలు కావచ్చు, సినిమా సంబంధించి ఇతరత్ర వర్గాల్లో కూడా ఏదైతే బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, రాష్ట్ర అధ్యక్షుడు చేసిన నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో, అవి తీవ్రంగా దాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఎందుకంటే వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి వ్యక్తిగతంగా వాళ్ళను టార్గెట్ చేయడం పట్ల, అంటే రాజకీయాల్లో ఉన్న వారిని తమ పర్సనల్, రాజకీయంగా కాకుండా ఇతర తమ పర్సనల్ విషయాల్లోకి ఇన్వాల్వ్ అయి మాట్లాడడం పట్ల తీవ్రంగా నాగేంద్ర వ్యాఖ్యల పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ఒకవైపు నిన్న నుంచి కూడా మొత్తం తమిళనాడులో తలపతి విజయ్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి నాగేంద్రన్ పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. అదే సందర్భించి తలపతి విజయ్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాగేంద్రన్ అడ్డుకోవాలని, ఒకవైపు ఏదైనా ఎలక్షన్ సంబంధించి బయటకు వస్తే అతన్ని అడ్డుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు నటి ఎవరైతే హీరోయిన్ త్రిష ఉన్నారో ఈ మొత్తం నాగేంద్రన్ వ్యాఖ్యలపై స్పందించింది. ఘాటుగానే కొంత సీరియస్ గా రియాక్ట్ అయిందని చెప్పవచ్చు. సో ముందుగా రాజకీయ నాయకులు తమ పరిధిని దాటి ప్రవర్తిస్తున్నారు. సో తమకు సంబంధం లేని విషయాల్లో, రాజకీయాలతో తమకు సంబంధం లేకుండా తన అనవసరంగా రాజకీయాల్లోకి లాగి ఇలా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ, ఒక మహిళలను టార్గెట్ చేస్తూ ఇట్లా వ్యాఖ్యలు చేయడం మాత్రం ఖచ్చితంగా ఇది ఆక్షేపణీయము. ఒకవేళ ఇట్లాంటి పరిస్థితి ఉంటే అతను నాకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి, లేదంటే నేను లీగల్ గానే న్యాయంగా చట్టపరంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పేసి కూడా త్రిష పేర్కొంది. సో మొత్తానికైతే నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత పొలిటికల్ గా కొంత హీట్ ని పెంచాయని చెప్పవచ్చు. ఎందుకంటే అతి కొద్ది రోజుల్లోనే అక్కడ తమిళనాడులో ఎలక్షన్ రాబోతున్నాయి. సో ఇప్పుడు కొత్తగా రాజకీయ పార్టీ పెట్టి తలపతి విజయ్ మొత్తంగా కూడా ఒక ఆల్టర్నేట్ గా తమిళనాడు రాజకీయాల్లో అన్ని పార్టీలకు ఆల్టర్నేట్ గా అధికార పార్టీ కావచ్చు, అదే సందర్భంలో బీజేపీ ఇతరత్ర తమిళనాడులో ఉన్న రాజకీయ పార్టీలకు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా మారాలని తలపతి విజయ్ అనుకుంటాడు. పెద్ద ఎత్తున సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా, ఎందుకంటే పెద్ద ఎత్తున తమిళనాడు తలపతి విజయ్ అంటే పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో కాబట్టి సహజంగానే అతని పార్టీ పెట్టినప్పుడు అదే స్థాయిలో సభలకు కావచ్చు, సమావేశాలకు కావచ్చు పెద్ద ఎత్తున యొక్క అభిమానులు కావచ్చు, జనాలు వస్తున్నారు. సో దాన్ని ఎంతవరకు ఓటు రూపంగా మలుచుకుంటారు అనేది పక్కన పెడితే మాత్రం ఈ యొక్క మొత్తంగా కూడా ఇప్పుడు తలపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీ మాత్రం అక్కడ మిగతా పార్టీలను కొంత ఇబ్బందికరంగా పరిణామాలకు తీస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అధ్యక్షుడు నాగేంద్రన్ కూడా తలపతి విజయ్కి సంబంధించి పొలిటికల్ పార్టీ పెట్టడం మాత్రాన ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, అంతేగాని ఇట్లా
ఏదైతే త్రిషను ఉద్దేశించి పాపం విజయ్ కి రాజకీయాల్లో అనుభవం లేదు, ముందు ఆయన త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబ అనుబంధాన్ని కలిగి ఉండాలి అంటే ఫస్ట్ తన వ్యక్తిగత తన కుటుంబాన్ని సరిదిద్దుకోవాలి, త్రిష నుంచి ఇంటి నుంచి బయటకు రావాలని చెప్పేసి ఒక పర్సనల్ గా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి నాగేంద్రన్ చేసిన వ్యాఖ్యలు ఒక రకంగా మొత్తంగా కూడా తలపతి విజయ్ అభిమానులను తీవ్రంగా హర్ట్ చేశాయని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో నిన్న నుంచి కూడా తమిళనాడు రాజకీయాలు దీనికి సంబంధించి దుమారం రేగుతున్న నేపథ్యంలో ఈ వెనక్కి తగ్గి నాగేంద్రన్ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ వెనక్కి తగ్గి బేషరతుగా క్షమాపణలు చెప్పాడు. అంతేకాదు తను పొరపాటున ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది, సో నా స్థాయికి తగ్గ మాటలు ఇవి కావు, సో నేను బేషరతుగా క్షమాపణ చెప్తున్నా, మరొకసారి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకూడదు నాగేంద్రన్ ప్రకటించిన పరిస్థితి. సో మొత్తంగా అయితే ఓవరాల్ గా అయితే ఈ తమిళనాడులో ఇప్పుడు నాగేంద్రన్ వ్యాఖ్యలు మాత్రం భవిష్యత్తు ఖచ్చితంగా రాజకీయాల్లో కొంత ఎన్నికల పైన కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సో అల్టిమేట్ గా అది ఎటువైపు ఉంటుంది, సో తమిళనాడు రాజకీయాల్లో ఈ యొక్క నాగేంద్రన్ వ్యాఖ్యలు ఏ రకంగా బీజేపీకి ప్లస్ మైనస్, అదేవిధంగా తలపతి విజయ్కి పై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంటుంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.